హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనము ప్రిడికేటివ్ వెర్బల్ యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రిడికేటివ్ వెర్బల్ యాడ్జెక్టివ్స్ని మనము వెబ్స్ ఆఫ్ పర్సెప్షన్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాము. చూడండి, మనం అప్పుడప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ చూస్తుంటాము. ఐ ఫౌండ్ హిమ్ రైట్, లేకపోతే ఐ ఫౌండ్ హిమ్ రైట్ ఏ లెటర్ అని, లేదా ఐ ఫౌండ్ హిమ్ రైటింగ్ ఏ లెటర్ అని సెంటెన్సెస్ చూస్తుంటాం. ఎందుకని ఈ సెంటెన్స్లో వెర్బ్ ప్లస్ ఫస్ట్ ఫామ్ యూజ్ చేసాం? ఎందుకని ఈ సెంటెన్స్లో వెర్బ్ ప్లస్ ఐఎన్జీ యూజ్ చేసాం? అంతేకాదు, ఇక్కడ ఎలాగైతే వెర్బ్ ఫస్ట్ ఫామ్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ యూజ్ చేసామో ఇక్కడ వెర్బ్ సెకండ్ ఫామ్ యూజ్ చేయొచ్చా? యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు? వీటిని మనము ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు ఒక విషయం అండి. ఈ క్లాస్ నేను ఆఫీస్ నుంచి వచ్చి రికార్డ్ చేసేసరికి టైం 12:37 అవుతుంది. సో ఇది నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేసి పడుకునేసరికి నాకు 2:33 అవుతుంది. అయినా కానీ నేను డైలీ క్లాసెస్ రికార్డ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వీడియోస్ మీకు నచ్చితే గినక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఓకే, వీడియో కంటిన్యూ చేద్దాం. ఐ ఫౌండ్ ఏ పర్సన్ అన్నాను. దీని అర్థం ఏంటి? నేను ఒక వ్యక్తిని కనుక్కున్నాను అని. సరే, ఆ పర్సన్ ఎలాంటి వాడంటే దట్ పర్సన్ ఈజ్ కైండ్. అతను ఒక దయగల వ్యక్తి. ఈ కైండ్ అనేది అడ్జెక్టివ్ కదా. నేను ఇలా చెప్పాలంటే నేను ఒక దయగల వ్యక్తిని కనుక్కున్నాను అని చెప్పాలంటే, చూడండి, దయగల వ్యక్తి అంటే దయకల, దానికి సంబంధించిన అడ్జెక్టివ్ ముందు వచ్చింది కాబట్టి కైండ్ పర్సన్ అంటాం. కైండ్ పర్సన్ అంటే దయగల వ్యక్తి. అదే పర్సన్ కైండ్ అంటే వ్యక్తి దయకలవాడు అని కదా. సో నేను ఒక దయకల వ్యక్తిని కనుక్కున్నాను అంటే ఐ ఫౌండ్ ఏ కైండ్ పర్సన్. దయకల వ్యక్తి, కైండ్ పర్సన్. అదే నేను అతను దయకలవాడు అని కనుక్కున్నానంటే, చూడండి, ముందు అతను వచ్చింది అంటే హీ పర్సన్. ఓకేనా? నేను అతను దయకలవాడు అని కొనుక్కున్నా. ముందు అతను వచ్చాడు, దాని తర్వాత దయ, దాని అడ్జెక్టివ్ వచ్చింది. కాబట్టి మనం ఏం రాస్తామంటే ఐ ఫౌండ్ దట్ పర్సన్ కైండ్ అంటాం కదా. ఇదేమో అట్రిబ్యూటివ్ యూసేజ్, ఇదేమో ప్రిడికేటివ్ యూసేజ్. అయితే ఈ కైండ్ అనేది డైరెక్ట్ యాడ్జెక్టివ్. కానీ మనం ఒక వెర్బ్ యూజ్ చేసినప్పుడు ఎలా యూజ్ చేస్తాం అదే ఇప్పుడు చూద్దాం. చూడండి, ఐ సా హర్. దాని అర్థం ఏంటి? నేను ఆమెని చూశాను. అయితే నేను నిన్న ఒక పర్సన్ని చూశాను. ఆమె ఆ టయానికి ఏం చేస్తూ ఉందంటే, నేను చూసే టయానికి షీ వాజ్ వర్కింగ్. ఆమె పని చేస్తూ ఉంది. అయితే నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, నేను ఆమె పని చేస్తూ ఉండడాన్ని చూశాను అని చెప్పాలనుకుంటున్నాం. నేను ఆమె పని చేస్తూ ఉండడాన్ని చూడండి. అయితే దీన్ని ఎలా అంటాం? ఐ సా వర్కింగ్ హర్ అంటామా? ఐ సా వర్కింగ్ హర్ అంటామా? వర్కింగ్ ఉమెన్ అంటే, వర్కింగ్ అంటే పని చేసే, ఉమెన్ అంటే మహిళ. పని చేసే మహిళ కరెక్టే. వర్కింగ్ హర్ అని అంటామా? ఇలా అన్నాం. మరి ఏం చేయాలంటే చూడండి, ఇది ఒక రెండు విడివిడి సెంటెన్సెస్. ఐ సా హర్, ఇక్కడ ఒక యాక్షన్ జరిగింది, నేను ఆమెను చూశాను. అయితే ఆ టయానికి ఆ పర్సన్, నేను చూసిన పర్సన్ ఏం చేస్తుంది? ఇంకొక పని చేస్తూ ఉంది. షీ వాజ్ వర్కింగ్. ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ హర్రే కదా షీ, ఈ షీ వాజ్ని తీసేసి ఏదైతే ఆమె పని చేస్తూ ఉందో ఆ వెర్బ్ ఐఎన్జీ ఫామ్ని ఆ నౌన్ పక్కన పెట్టాలి. ఐ సా హర్ వర్కింగ్. హర్ వర్కింగ్, ఆమె పని చేస్తూ ఉండడాన్ని. హర్ వర్కింగ్ అంటే ఆమె పని చేస్తూ ఉండడాన్ని ఐ సా, నేను చూశాను అని దీని అర్థం. అదే ఈ సా అనేది పాస్ట్ టెన్స్ కదా. ఫ్యూచర్లో అయినా అంతే. ఐ విల్ సీ హర్, షీ విల్ బీ వర్కింగ్. నేనేం చేశాను? నువ్వు చూసింది, అప్పుడు ఆమె ఏ పని చేస్తుందో ఆ వెర్బుని ఆమె పక్కన పెట్టు, హర్ పక్కన పెట్టు. ఐ విల్ సీ హర్ వర్కింగ్ అంటే ఫ్యూచర్లో నేను ఆమె పని చేస్తూ ఉండడాన్ని చూస్తాను అని దీని అర్థం. అందుకని ఇక్కడ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ వచ్చింది. చూడండి, సబ్జెక్ట్ అంటే ఇది, హీ కానీ, షీ కానీ, ఐ కానీ, ఇట్ కానీ ఏదైనా. దాని తర్వాత వెర్బ్. అయితే ఎలాంటి వెర్బ్? చూడండి, అన్ని వెర్బ్స్ సెట్ అవ్వవు. ఏ వెర్బ్స్ సెట్ అవుతాయో నేను తర్వాత చెప్తాను. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఏంటంటే ఎవరైతే ఈ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఈ పని చేస్తున్నారో, చెయ్యబోతారో ఆ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఇది దీని సింటాక్స్.
ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ నోటీస్డ్ హిమ్ అంటే అర్థం ఏంటి? నేను అతన్ని నోటీస్ చేశాను. ఆ టైంలో ఏం చేస్తున్నాడంటే హీ రోట్ ఏ లెటర్, అతను ఒక లెటర్ రాశాడు. అయితే నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను, నేను అతను లెటర్ రాయడాన్ని నోటీస్ చేశాను అని. చూడండి, ఇందాక సెంటెన్స్ వేరు, ఈ సెంటెన్స్ వేరు. లెటర్ రాయడాన్ని నోటీస్ చేశాను అంటే దీని అర్థం ఏంటి అంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఒక పని చేశాడు. అయితే నేను ఆ పర్సన్ ఆ పని చేస్తూ ఉండడం చూశాను అని వేరు, నేను ఆ పర్సన్ ఆ పని చేశాడు అని చెప్పడం వేరు. ఎప్పుడైతే నేను ఆ పర్సన్ ఆ పని చేశాడు, లెటర్ రాశాడు అని చెప్తున్నానో అది ఒక కంప్లీట్ యాక్షన్. దీని అర్థం ఏంటంటే నేను అతని లెటర్ రాయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కంప్లీట్ చేసే వరకు ఆ యాక్షన్ మొత్తము చూశాను అని దీని అర్థం. అప్పుడు ఇంగ్లీష్లో ఏమంటాం? ఐ నోటీస్డ్ హిమ్ రైటింగ్ ఏ లెటర్ అంటామా? హిమ్ రైటింగ్ అంటే ఏంటి? అతను లెటర్ రాస్తూ ఉండడం. చూడండి, నేను ఇక్కడ ఏమన్నాను? నేను అతను లెటర్ రాయడాన్ని నేను చెప్పాలనుకుంటుంది. కానీ హిమ్ రైటింగ్ పెట్టడం వల్ల అది ఏమవుతుంది? అతను లెటర్ రాస్తూ ఉండడం. అదే హిమ్ రైట్ అని పెడితే అతను లెటర్ రాయడం. కాబట్టి మనము ఈ ఏదైతే నౌన్ ఉందో దీని తర్వాత వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ పెట్టకూడదు, వెర్బ్ ఫస్ట్ ఫామ్ పెట్టాలి. అప్పుడు ఆ సెంటెన్స్ ఏమవుతుందంటే ఐ నోటీస్డ్ హిమ్ రైట్ ఏ లెటర్. అర్థమైందా? దీని అర్థం ఏంటంటే ఐ నోటీస్డ్ హిమ్, నేను అతన్ని నోటీస్ చేశాను. ఏం నోటీస్ చేశాను? అతను హిమ్ రైట్ ఏ లెటర్, అతను లెటర్ రాయడాన్ని. అదే ఐ నోటీస్డ్ హిమ్ రైటింగ్ ఏ లెటర్ అంటే నేను అతని లెటర్ రాస్తూ ఉండడాన్ని నోటీస్ చేశాను. అంటే ఒక యాక్షన్ జరుగుతుంది, నువ్వు ఆ జరుగుతున్న పనిని నోటీస్ చేసావు. ఇక్కడ ఒక యాక్షన్ కంప్లీట్ అయింది, ఆ కంప్లీట్ అయిన మొత్తం యాక్షన్ని నువ్వు నోటీస్ చేసావు. అందుకనే ఇక్కడ వెర్బ్ ప్లస్ ఫస్ట్ ఫామ్ యూస్ చేస్తాం, ఇక్కడ మాత్రం వెర్బ్ ఐఎన్జీ యూస్ చేస్తాం. సో దీనికి ఏంటి సింటాక్స్? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, వెర్బ్ ఫస్ట్ ఫామ్ వస్తుంది. ఇక్కడ వెర్బ్ ఫస్ట్ ఫామ్ వస్తుంది. అయితే మనం అన్ని వెర్బ్స్కి ఇలాగా వెర్బ్ ప్లస్ ఐఎన్జీ, వెర్బ్ ప్లస్ ఫస్ట్ ఫామ్ పెట్టచ్చా? పెట్టకూడదు. కేవలం కొన్ని వెర్బ్స్కి మాత్రమే పెట్టాలి. అవి ఏంటంటే సీ, నోటీస్, డిస్కవర్, ఫైండ్, హియర్, ఫీల్, స్మెల్, వాచ్, సెన్స్, లుక్. ఇలాంటి వెర్బ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఒక ఆబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ప్లస్ ఐఎన్జీ కానీ వెర్బ్ ప్లస్ V1 కానీ పెట్టాలి. అయితే ఎందుకని కేవలం ఈ వెర్బ్స్కి మాత్రమే? అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. చూడండి, హీ హర్డ్ యాన్ యానిమల్ రోరింగ్. దీని అర్థం ఏంటి? యానిమల్ రోరింగ్. యానిమల్ అంటే జంతువు, రోరింగ్ అంటే గర్జించడం. జంతువు గర్జించడాన్ని హీ హర్డ్, అతను విన్నాడు కదా. ఈ జరిగిన ఈ సెంటెన్స్ మొత్తంలో ఈ హీ అనేవాడు ఒక పర్సన్ ఆ యానిమల్ మీద ఏమైనా పని చేశాడా? ఏం పని చేయలేదు. ఇక్కడ ఈ వెబ్స్ యూస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఈ సబ్జెక్ట్ మాత్రం కేవలం ఆ ఇంకొక వ్యక్తి ఇంకొకరు చేసే పనిని చూడటమో, నోటీస్ చేయడమో, డిస్కవర్ చేయడమో, సెన్స్ చేయడమో, వాచ్ చేయడమో, హియర్ చేయడమో చేస్తూ ఉంటాడు. అంటే ఈ హీ అనే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ డైరెక్ట్గా ఈ ఆబ్జెక్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ని చూపించట్లేదు, కేవలం సెన్స్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతూ ఉందో ఈ పర్సన్ సెన్స్ చేస్తున్నాడు. అలాంటి వెర్బ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. హీ హర్డ్ యాన్ యానిమల్ రోరింగ్ అంటే ఇక్కడ అతను కేవలం వింటూ ఉన్నాడు, చేసే పని వేరే వాళ్ళు, యానిమల్ పని చేస్తుంది. ఈ హీ అనేవాడు ఏం పని చేయట్లేదు, కేవలం వింటున్నాడు. కానీ అదే ఈ హీ అనే ఒక పర్సన్ యానిమల్ని కొట్టాడు అనుకోండి, హీ హిట్ యాన్ యానిమల్ రోరింగ్ అంటామా? అఫ్ కోర్స్ మనం అనొచ్చు, ఈ సెంటెన్స్ కరెక్టే. కానీ ఏం మీనింగ్ వస్తుందో నేను చెప్తాను చూడండి. యాన్ యానిమల్ రోరింగ్, దీని అర్థం ఏంటి? యానిమల్ ముందు వచ్చింది అంటే జంతువు, రోరింగ్ అంటే గర్జించడం. జంతువు గర్జించడాన్ని హీ హిట్, అతను కొట్టాడు. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే అతను జంతువు గర్జించడాన్ని కొట్టాడు అని.
మనం జంతువు గర్జించడాన్ని కొడతామా, గర్జిస్తున్న జంతువుని కొడతామా? గర్జిస్తున్న జంతువు, గర్జిస్తున్న ముందు రావాలి. కాబట్టి హీ హిట్ ఏ రోరింగ్ యానిమల్, అతను ఒక గర్జించే జంతువుని కొట్టాడు. ఇలా యూజ్ చేయాలి. అందుకు మాత్రమే నార్మల్ వెర్బ్స్ వచ్చినప్పుడు మనము ఇలాగా వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ పెట్టము, ఏ యాట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ని యూజ్ చేస్తాము. కేవలం ఏ వెర్బ్స్ అయితే ఇంకొకరు వేరే పర్సన్ ఒక పని చేస్తూ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేస్తామో అలాంటి వెర్బ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ వెర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ని యూజ్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను అతను పాడుతూ ఉండడం విన్నాను. చూడండి, అతను పాడడం విన్నానా, పాడుతూ ఉండడం విన్నానా? పాడుతూ ఉండడం అంటే ఒక కంటిన్యూటీ ఉంది ఇందులో. కాబట్టి ఐ హర్డ్ హిమ్ సింగ్ అని రాయకూడదు. హిమ్ సింగ్ అంటే అతను పాడటం, హిమ్ సింగింగ్ అంటే అతను పాడుతూ ఉండడం. మనకి పాడుతూ ఉండడం కావాల్సింది. కాబట్టి ఏం చెప్తామంటే ఐ హర్డ్ హిమ్ సింగింగ్ అంటాం. ఓకే, అదే నేను అతను పాడటం విన్నాను అని చెప్పాలంటే అతను పాడటం అంటే కంప్లీట్ యాక్షన్, ఐ హర్డ్ హిమ్ సింగ్ అని అంటాము. ఓకేనా? చూడండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.